ఇబ్రహీం హాజీ మరణించిన 40వ రోజు ఆయన గొప్పతనాన్ని స్మరించే ఆ గొప్ప తరవాటు ఇంటికి ఉదయం నుండే జనం సమూహాలుగా చేరడం ప్రారంభమైంది. ఖరీదైన రంగురంగుల కార్లు ఆవరణలో వరుసగా నిలిచాయి. రాజకీయ వ్యాపార రంగాలలో ప్రముఖులు, దూర ప్రాంతాల నుండి వచ్చిన బంధువులు, స్థానిక కారణవరులు అందరూ హాజీ పట్ల చివరి గౌరవం చూపించడానికి వచ్చారు. లోపలి పెద్ద హాలులో ఖురాన్ పారాయణం యొక్క స్వరం నీటిపాయలా సన్నగా ప్రవహిస్తోంది. వాతావరణంలో అత్తరు, గులాబీ నీటి సుగంధం నిండి ఉంది. తెల్లని పట్టుచీరలో చుట్టబడిన ఒక గౌరవనీయమైన రూపం ఫాతిమా బీవీ నీడలా అన్నింటికీ సాక్షిగా కూర్చున్నారు. ఆమె ముఖంపై దుఃఖం యొక్క సన్నని గీతలు కనిపించినప్పటికీ ఆ గౌరవానికి ఏ లోటూ జరగలేదు. వచ్చిన వారితో నిర్వికారంగా చిరునవ్వు నవ్వి తల ఊపి వారి సానుభూతిని స్వీకరించారు. ప్రతి ఒక్కరూ ఆమె భర్త గురించి గొప్పగా మాట్లాడారు. ఈ ఊరికి తీరని నష్టం హాజీ లాంటి వ్యక్తి ఇక ఉండడు, మసీదులకు ఆయన చేసిన సహాయం అని మాటలు వాతావరణంలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఫాతిమా బీవీ అన్నీ విన్నారు, కాని ఆమె మనసు అక్కడ ఎక్కడా లేదు. 40 రోజులుగా పునరావృతమవుతున్న ఈ మాటలు ఇప్పుడు ఆమె హృదయంలో ఏ చలనం కలిగించలేకపోయాయి. కిటికీ గుండా బయటికి చూసినప్పుడు ఆమె భర్త నాటిన చెంపక వృక్షం పూలతో కళకళలాడుతూ కనిపించింది. ఆయన వెళ్ళిపోయినా ప్రకృతి తన పనిని కొనసాగిస్తోంది. ఆమె జ్ఞాపకాలు వెనక్కి పయనించాయి. ఇబ్రహీం హాజీ ఆ పేరుకు సమాజమిచ్చిన విలువ గొప్పది. గంభీరమైన, కఠినమైన, ఎవరికీ సులభంగా లొంగని స్వభావం. ఆయన వ్యాపార సామ్రాజ్యంలాగే ఆయన స్వభావం కూడా పటిష్టమైన, రాజీలేని. ఆయనతో పాటు సామాజిక వేదికలపై కనిపించినప్పుడు ఆమెకు లభించిన గౌరవం, ఆదరణ ఆమె ఆనందించింది. ఆ గొప్ప మనిషి భార్య అనే హోదా ఆమెకు ఇచ్చిన భద్రత, గౌరవం చిన్నవి కాదు. కాని ఆ గొప్ప ఇంటి 4 గోడల మధ్య ఆమె అనుభవించిన ఒక రకమైన ఒంటరితనం ఉంది. ప్రేమ కంటే విధులకు ప్రాధాన్యమిచ్చిన జీవితం. ఆయన ప్రపంచం ఎప్పుడూ బిజీగా ఉండేది. ఫాతిమా ప్రపంచం ఆ గొప్ప ఇంటిలో ఆడంబరాలలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినప్పుడు అనుభవమవుతున్న ఈ శూన్యత, అది ప్రేమ నష్టం వల్లనా, లేక తనకు నీడగా నిలిచిన ఆ గొప్పతనం పోయినందుకా? ఆమెకు స్వయంగా వేరు చేయడం సాధ్యం కాలేదు. ప్రార్థనలు ముగిశాయి. జనం భోజనం కోసం విడిపోయారు. గొప్ప జనసమూహం యొక్క ఆర్భాటాల మధ్యలో కూడా ఆమె ఒక విచిత్రమైన ఒంటరితనాన్ని అనుభవించింది. యాంత్రికంగా నడిచే చటంగాలు, నిజాయితీ లేని ముఖాలు. ఆమెకు ఊపిరి ఆడనట్టు అనిపించింది. నాకు సమాధి స్థలానికి వెళ్ళాలి, ఆమె పక్కనే ఉన్న తమ్ముడితో చెప్పింది. బీవీ ఒంటరిగా, ఈ సమయంలో నేను కూడా వస్తాను. వద్దు, నేను ఒంటరిగా వెళతాను. ఆమె స్వరం దృఢంగా ఉంది. జనసమూహం దృష్టి తప్పించి ఎవరి సహాయం లేకుండా ఆమె బయటకు వెళ్ళింది. డ్రైవర్ కారుతో సిద్ధంగా ఉన్నాడు. వద్దు, నేను నడిచి వెళతాను అని చెప్పి అతన్ని తిరిగి పంపింది. తరవాటు ఆవరణ, సరిహద్దులో ఉన్న మసీదుతో అనుబంధంగా ఉన్న సమాధి స్థలం వైపు ఆమె నడిచింది. 40 రోజులుగా ఆమె లోపల నిలిచిన దుఃఖం ఒక ఆనకట్టలా తడమాడుతోంది. జనం లేకుండా, ఎవరూ చూడకుండా ఆయన సమాధి పక్కన కూర్చుని ఒక్కసారి ఏడవాలి. బహుశా ఆ కన్నీళ్ల ద్వారా వారి ఆత్మలు మాట్లాడగలిగితే. సమాధి స్థలం గేటు దాటుతున్నప్పుడు సన్నని గాలి ఆమెను తాకింది. సమయం మధ్యాహ్నం దాటింది. అక్కడ ఎవరూ ఉంటారని ఆమె అనుకోలేదు. కాని అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇబ్రహీం హాజీ సమాధిపైన ఆకుపచ్చ గడ్డిపై తలవాల్చి సన్నగా ఎండిపోయిన ఒక అబ్బాయి. అతని భుజాలు వణుకుతున్నాయి. చిరిగిన బట్టలు, ఎండలో వాడిపోయిన ముఖం. సముద్రతీరం నుండి వచ్చే పిల్లలను చూస్తే తెలిసే ఒక రకమైన ఉప్పు వాసన అతన్ని కప్పి ఉందని ఫాతిమా బీవీకి అనిపించింది. అతని ఏడుపులో లోతు ఉంది. ఆమె ఇన్ని రోజులు లోపల దాచిన కన్నీళ్ల కంటే అతని కన్నీళ్లలో ఎక్కువ వేడి ఉంది. ఫాతిమా బీవీ ఒక క్షణం స్తబ్దంగా నిలిచిపోయింది. అతనెవరు? తనకు తెలియని తన భర్త ప్రపంచంలోని ఏ మూల నుండి వచ్చాడు? ఆమె అతని దగ్గరకు నడిచింది. ఆమె అడుగుల శబ్దం విని అతను ఆశ్చర్యంతో తిరిగి చూశాడు. భయం, ఆశ్చర్యంతో నిండిన ఆ కళ్ల నుండి కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి.
నీవెవరు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఫాతిమా బీవీ స్వరంలో అధికారం యొక్క సన్నని ధ్వని ఉంది. అతను లేవడానికి ప్రయత్నించాడు. వణుకుతున్న పెదవులతో అతను చెప్పాడు, ఆయన నాకు తాతలాంటివాడు. ఆ సమాధానం ఒక ఉరిమిలాగా ఫాతిమా బీవీ చెవులలో పడింది. తాత? సమాజంలో ఉన్నత వ్యక్తులతో మాత్రమే సంబంధం పెట్టుకున్నా తన మనవళ్లతో కూడా నవ్వడంలో పిసినారితనం చూపించిన తన భర్తను ఈ మట్టివాసన కలిగిన అబ్బాయి తాత అని పిలుస్తున్నాడా? ఆమెకు నమ్మబుద్ధి కాలేదు. ఆ క్షణంలో తాను జీవించిన ప్రపంచానికి అవతల తనకు తెలియని ఒక గొప్ప రహస్యాన్ని తన భర్త దాచిపెట్టాడని ఆమె మనసు గుసగుసలాడింది. ఆ సమాధి వద్ద ఆ అబ్బాయి ముందు నిలబడినప్పుడు తాను ఎంత చిన్నవాడిగా మారిపోయానని ఆమెకు మొదటిసారి అనిపించింది. ఆ అబ్బాయి మాటలు ఫాతిమా బీవీ హృదయంలో ఒక నిప్పుకణికలా పడ్డాయి. తిరిగి తరవాటుకు నడిచినప్పుడు ఆ ప్రశ్న ఆమె లోపల గుండెల్లో గిరగిరా తిరిగింది. తాతా? ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె మనసు శాంతించలేదు. జనం వెళ్ళిపోయారు. ఆ గొప్ప ఇంటి నిశ్శబ్దం ఆ రోజు మొదటిసారి ఆమెను భయపెట్టింది. ప్రతి మూల, ప్రతి గది ఆమె భర్త జ్ఞాపకాలతో నిండి ఉంది. కాని ఇప్పుడు ఆ జ్ఞాపకాలకు ఆమెకు తెలియని ఒక ముఖం కూడా ఉందని అనిపించింది. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. ఆడంబరాలతో నిండిన ఆ గొప్ప బెడ్రూంలో ఖరీదైన మంచంపై తిరిగి పడుకున్నప్పుడు చిరిగిన బట్టలు ధరించిన ఆ అబ్బాయి ఏడుస్తున్న ముఖం ఆమె కళ్ల ముందు నుండి మాయమవలేదు. అతనెవరై ఉంటాడు? ఎందుకు ఏడ్చాడు? మొదట ఆమెకు అనుమానం కలిగింది. హాజీ మరణం తర్వాత సహాయం అడగడానికి చాలామంది వస్తున్నారు. అతను కూడా అలాంటి మోసగాడై ఉంటాడా? కాని అతని కళ్లలోని నిష్కపటమైన వేదన ఒక మోసగాడిది కాదు. అందులో నిజాయితీ యొక్క లోతు ఉంది. ఆయన నాకు తాతలాంటివాడు. ఆ మాటల ముందు ఆమె అనుమానాలన్నీ కరిగిపోయాయి. బహుశా తనకు తెలియని ఒక ఇబ్రహీం హాజీ ఉన్నాడేమో. మసీదులకు, అనాథాశ్రమాలకు లక్షలు విరాళంగా ఇచ్చినప్పుడు రసీదులను జాగ్రత్తగా ఫైల్ చేసిన, ప్రతి లెక్కను ఖచ్చితంగా ఉంచిన భర్త చిత్రం ఆమె మనసులో ఉంది. ఆ లెక్కలలో లేని ఒక ప్రపంచం ఆయనకు ఉందా? మరుసటి రోజు ఉదయం అసాధారణమైన ఒక ప్రేరణతో ఆమె భర్త ఆఫీసు గదిలోకి అడుగుపెట్టింది. జీవితంలో మొదటిసారి ఆమె ఆ గదిలో ఒంటరిగా వెళ్ళింది. ఆయన బతికి ఉన్నప్పుడు అది నిషిద్ధ ప్రాంతంలా ఉండేది. ఆ గది గౌరవం ఆయన స్వభావంలా ఉండేది. ఆమె ఆయన ఫైళ్లను ఒక్కొక్కటిగా తెరిచి చూసింది. గొప్ప విరాళాల లెక్కలు, వ్యాపార ఒప్పందాల రికార్డులు అన్నీ ఖచ్చితంగా అమర్చబడి ఉన్నాయి. ప్రతి రికార్డు సమాజంలో ఆయన స్థానాన్ని ధృవీకరించింది. కాని ఫాతిమా బీవీ వెతికినది అది కాదు. ఆమె వెతికినది ఆ లెక్కలలో లేని, పేరు, ప్రశస్తి కోరని ఒక సాధారణ మనిషిని. గంటల తరబడి ఆమె ఆ గదిలో గడిపింది. ఏమీ కనుగొనలేకపోయింది. నిరాశతో లేవబోతున్నప్పుడు డెస్క్ కింద ఉన్న ఒక పాత చెక్క పెట్టెపై ఆమె కళ్ళు పడ్డాయి. ఆయన పాత వస్తువులను దాచిన పెట్టే అది. ఎవరూ దాన్ని తెరిచి చూసేవారు కాదు. ఒక రకమైన ఆసక్తితో ఆమె దాన్ని తెరిచింది. లోపల పాత డైరీ కురిప్పులు, కొన్ని ఉత్తరాలు, పాత కళ్లద్దాలు, గడియారం అన్నీ దుమ్ముతో కప్పబడి ఉన్నాయి. ఆ పాత వస్తువుల మధ్య ఏమాత్రం సరిపోని ఒక చిన్న నోట్బుక్ ఆమె చూసింది. చవకైన సాధారణ దుకాణాలలో దొరికే ఒక చిన్న పుస్తకం. దాని ముఖచిత్రంపై చిత్రాలు లేదా పేరు లేదు. వణుకుతున్న చేతులతో ఫాతిమా బీవీ ఆ పుస్తకాన్ని తీసుకుంది. దాని పేజీలను తిప్పినప్పుడు ఆమె హృదయం బలంగా కొట్టుకుంది. అది కేవలం ఒక నోట్బుక్ కాదు. అది ఒక రహస్య ప్రపంచానికి ద్వారం. మొదటి పేజీలో ఒక ప్రార్థన రాసి ఉంది. నా ప్రభూ, నా కుడిచేతి ఇచ్చేది నా ఎడమ చేతికి తెలియకుండా నీవు నన్ను ఆశీర్వదించు. తదుపరి పేజీల నుండి ఆమె చూసింది పేర్లు, సంఖ్యల ఒక పొడవైన జాబితా. ఆమెకు లేదా ఆమె కుటుంబానికి పరిచయం లేని పేర్లు, సముద్ర తీర గ్రామాల పేర్లు. ప్రతి పేరు పక్కన చిన్న మొత్తాలు రాసి ఉన్నాయి. నజీబ్ 10వ తరగతి ఫీజు, ఆమినా కుట్టు యంత్రం, రషీద్ దుకాణం ప్రారంభించడానికి. ప్రతి పేజీని తిప్పినప్పుడు ఫాతిమా బీవీ ఆశ్చర్యపోయింది. తాను చూసిన, గౌరవ గోపురంలో జీవించిన ఇబ్రహీం హాజీ ఈ పుస్తకంలో లేడు. ఇది మరొక వ్యక్తి. ఎవరూ చూడకుండా, ఎవరి పొగడ్తలు కోరకుండా
పేదవారి కన్నీళ్లను తుడిచిన ఒక సాధారణ మనిషి. ఇన్ని సంవత్సరాలు తాను కలిసి జీవించింది ఈ మనిషితో కాదు, ఆయన నీడతో మాత్రమేనని తెలిసినప్పుడు ఒక గొప్ప అలలా వచ్చి ఆమె కాళ్ల కింద మట్టిని కొట్టుకుపోయింది. ఆ క్షణంలో ఆ గదిలో కూర్చున్నప్పుడు ఆమె ఒంటరిగా లేదు. తాను వెతికిన భర్త, ఆత్మ ఆ పుస్తకంలోని అక్షరాల ద్వారా ఆమెతో మాట్లాడడం ప్రారంభించింది. ఆ చిన్న నోట్బుక్లోని ప్రతి పేజీ ఫాతిమా బీవీ హృదయంలో నిప్పుకోరలా పడింది. అది కేవలం లెక్కల పుస్తకం కాదు, అది ఒక జీవితం. కన్నీళ్ల, ప్రార్థనల మసితో రాసిన జీవితం. ఒక పేజీలో ఇలా రాసి ఉంది: ఈరోజు రషీద్ పలచరక దుకాణం ప్రారంభించాడు. అతని కళ్లలోని మెరుపు చూసినప్పుడు సంవత్సరాల క్రితం నా తండ్రి చేయి పట్టుకుని మొదటిసారి పట్టణానికి వెళ్లిన జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నేను కూడా అలాగే కలలు కన్నాను. దేవా, అతని కలలకు నీవు రెక్కలు ఇవ్వు. మరొక పేజీలో ఆమెన తల్లి ఈరోజు చాలా ప్రార్థించింది. కుట్టు యంత్రమిచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏడ్చింది. గత వారం ఫాతిమా కొత్త చీర కోసం పట్టుబట్టినప్పుడు నేను కోప్పడ్డాను. ఆ డబ్బు ఉంటే ఈ తీరంలో ఎంతమంది అమ్మాయిలకు జీవనోపాధి ఇవ్వగలిగేవాడిని. నా ఫాతిమాతో నేను చేస్తున్నది సరైనదేనా? ఈ ప్రపంచాన్ని ఆమె నుండి దాచడం తప్పా? కాని ఆమెకు ఇది తట్టుకోలేదు. ఆమె పెరిగిన పరిస్థితులు అలాంటివి. ఆ వరుసలు చదివినప్పుడు ఫాతిమా బీవీ కళ్ళు నీళ్లతో నిండాయి. తాను బంగారం పట్టుబట్టిన క్షణాలను గుర్తుచేసుకున్నప్పుడు ఆమెకు స్వయంగా సిగ్గువేసింది. తను అలంకరించుకుని నడిచినప్పుడు తన భర్త ఈ మట్టి ఉప్పు వాసన కలిగిన జీవితాలకు నీడగా నిలిచాడు. ఆయన గంభీరత వెనుక ఇంత గొప్ప ప్రేమ సముద్రం ఉందని తాను ఎందుకు తెలుసుకోలేకపోయాను? ఆమె ఆ పుస్తకాన్ని గుండెకు హత్తుకుని చాలాసేపు ఏడ్చింది. ఆ కన్నీళ్లలో పశ్చాత్తాపం యొక్క వేడి ఉంది. ఇన్ని సంవత్సరాలు తాను ఎవరితో జీవించాననే ప్రశ్నకు ఇప్పుడు ఆమెకు సమాధానం ఉంది. తాను ఒక మనిషితో జీవించలేదు, ఒక నీడతో జీవించింది. నిజమైన ఇబ్రహీం హాజీ ఈ డైరీ కురిప్పులలో, ఆ పేదవారి హృదయాలలో జీవించాడు. ఆ రాత్రి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రహస్యం ఇక రహస్యంగా ఉండకూడదు. తన భర్త ఆత్మ ఎక్కడ ఉందో తాను గుర్తించినట్లే ఆ వెలుగు ప్రపంచం చూడాలి. అంతేకాక తనకు ఆ ప్రపంచాన్ని స్వయంగా చూడాలి. ఆ డైరీలో మొదట చూసిన పేరు ఆమె మనసులో నాటుకుంది: నజీబ్. మరుసటి రోజు ఉదయం ఎవరూ లేవకముందే ఫాతిమా బీవీ లేచింది. ఆమె అతి సాధారణమైన కాటన్ చీర కట్టుకుంది. ఆభరణాలు ఏమీ ధరించలేదు. అద్దంలో చూసినప్పుడు ఆమెకు స్వయంగా అపరిచితంగా అనిపించింది. గౌరవం యొక్క ముసుగులేని ఒక సాధారణ స్త్రీ. ఆమె డ్రైవర్ను పిలిచింది. కారు సిద్ధం చేయి, మనమొక చోటికి వెళ్ళాలి. ఎక్కడికి బీవీ? సముద్ర తీరానికి, ఆమె చెప్పింది. ఖరీదైన మెర్సిడెస్ కారు టార్ రోడ్డు నుండి తిరిగి ఇరుకైన పగిలిన దారిలోకి మళ్ళినప్పుడు డ్రైవర్ సందేహంతో ఆమెను తిరిగి చూశాడు. ఫాతిమా బీవీ ఏమీ చెప్పలేదు. ఆమె కళ్ళు బయటి దృశ్యాలపై ఉన్నాయి. గడ్డి కప్పబడిన గుడిసెలు, చేపల వలలు ఎండబెట్టడానికి ఉంచిన ఆవరణలు, దారి పక్కన ఆడుకుంటున్న బట్టలు లేని పిల్లలు. కారు గాజు అవతల ఆమె చూసినది మరొక ప్రపంచం. తాను జీవించిన ప్రపంచం నుండి చాలా దూరంలో ఉన్న, కాని తన భర్త హృదయానికి దగ్గరగా ఉంచిన ఒక ప్రపంచం. ఆమె నజీబ్ పేరు, అక్కడి ప్రధాన మసీదు పేరు డ్రైవర్కు చెప్పింది. ఒక టీషాపు ముందు కారు ఆపి అడిగినప్పుడు అందరికీ నజీబ్ తెలుసు. సముద్రంలో చనిపోయిన ఇస్మాయిల్ కొడుకు కాదా? ఆ మూలలో కనిపించే ఆకుపచ్చ రంగు ఇల్లు. ఆమె కారు ఆ చిన్న ఇంటి ముందు ఆగినప్పుడు ఆవరణ నుండి కొంతమంది పిల్లలు ఆశ్చర్యంతో పరిగెత్తివచ్చారు. ఆ ఇంటి తలుపు వద్ద ఒక స్త్రీ కనిపించింది, నజీబ్ తల్లి. ఆమె ముఖంలో భయం, ఆసక్తి నీడలు కనిపించాయి. ఫాతిమా బీవీ కారు నుండి దిగింది. ఆమె కాళ్లు మట్టి కలిసిన ఆ నేలపై పడినప్పుడు తాను మరొక ప్రపంచంలో అడుగుపెట్టినట్టు ఆమెకు అనిపించింది. నేను ఇబ్రహీం హాజీ భార్యను. ఆమె స్వరం వణికింది. ఆ మాటలు వినగానే ఆ స్త్రీ కళ్ళు నీళ్లతో నిండాయి. ఆమె లోపలికి చూసి అరిచింది, నజీబ్ కొడుకు, ఇక్కడికి రా. లోపల నుండి బయటకు వచ్చినది అదే అబ్బాయి. సమాధి స్థలంలో చూసిన అదే ముఖం. కాని ఇప్పుడు ఆ కళ్లలో భయం కాదు, అడ్డుకోలేని ఆశ్చర్యం. తమ చిన్న గుడిసె ఆవరణలో తనకు తాత అయిన ఆ గొప్ప మనిషి భార్య నిలబడి ఉంది.
అతను ఏమీ మాట్లాడలేక నిలబడిపోయాడు. ఫాతిమా బీవీ అతని దగ్గరకు వెళ్ళి అతని తలపై సున్నితంగా నిమిరింది. నీవు నజీబ్ కదా? అతను అవునని తల ఊపాడు. ఆ క్షణంలో ఆ సముద్రతీర గ్రామంలోని ఒక పేద ఇంటి ఆవరణలో ఒక గౌరవనీయమైన స్త్రీ, ఒక పేద అబ్బాయి కళ్ళు ఒకేలా నీళ్లతో నిండాయి. అది రెండు ప్రపంచాల సంగమం కాదు, ఒకే ప్రేమ పేరుతో ఒక్కటైన రెండు హృదయాల కలయిక. నజీబ్ తల్లి రుఖియా ఒక పాత పాయ విస్తరించి ఫాతిమా బీవీని కూర్చోమని ఆహ్వానించింది. ఆ చిన్న ఇంటి ఇరుకైన గదిలో కూర్చున్నప్పుడు తన గొప్ప తరవాటులోని మార్బుల్ నేల కంటే ఆ పాయతో ఒక రకమైన ఆత్మీయ బంధం ఆమెకు అనిపించింది. రుఖియా ఒక గ్లాసులో నల్లటీ పోసి ఇచ్చింది. దాని తీపిలో ప్రేమ రుచి ఉంది. హాజీసార్ వచ్చినప్పుడల్లా ఇక్కడ కూర్చుని టీ తాగేవారు. రుఖియా చెప్పడం మొదలుపెట్టింది. గొప్ప మనిషిని ఏ భావన ఉండేది కాదు, మాకందరికీ కారణవరులా ఉండేవారు. నా ఇస్మాయిల్ సముద్రంలో చనిపోయినప్పుడు ఈ పిల్లలతో ఏం చెయ్యాలో తెలియక నేను నీరసపడిపోయాను. అప్పుడు దేవుడు పంపినట్టు హాజీసార్ ఇక్కడికి వచ్చారు. నజీబ్ చదువు ఆగకూడదని చెప్పారు. అతను చదువుకుని గొప్పవాడు కావాలని ఆయన అతిపెద్ద కోరిక. నజీబ్ వారి సంభాషణను నిశ్శబ్దంగా విని పక్కన కూర్చున్నాడు. అతని కళ్లలో భయం మాయమై తన తాత గురించి చెప్పే అవకాశం లభించినా తళతళలాడే సంతోషం నిండింది. తాత నాకు పుస్తకాలు, పెన్ను కొనిచ్చేవారు. నజీబ్, జ్ఞానమే అతిపెద్ద ఆయుధం, దాన్ని ఎవరూ నీ నుండి దొంగిలించలేరు అని చెప్పేవారు. అతను గుర్తు చేసుకున్నాడు. ఫాతిమా బీవీ ప్రతి మాటను ఒక ప్రార్థనలా విన్నారు. తన భర్త స్వరం ఆ పేదవారి మాటల ద్వారా పునర్జన్మం పొందుతున్నట్టు ఆమె గుర్తించింది. నాకు ఆయన సహాయం చేసిన ఇతరులను కూడా కలవాలి, ఫాతిమా బీవీ నజీబ్తో చెప్పింది. ఆ మాటలు విని నజీబ్ ముఖం విచ్చుకుంది. ఆ క్షణంలో అతను ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తి. తన తాత నన్మ యొక్క ప్రపంచాన్ని ఆయన ప్రియమైన వారికి చూపించే అవకాశం. అతను ముందు నడిచాడు. ఫాతిమా బీవీ అతన్ని అనుసరించింది. ఖరీదైన కారు ఆ గ్రామానికి సరిపోలేదు. వారు మట్టితో నిండిన ఇరుకైన దారుల గుండా నడిచారు. మొదట వారు ఆమెన ఇంటికి వెళ్లారు. ఆవరణలో కొత్త కుట్టు యంత్రంతో బట్ట కుట్టుకుంటున్న ఆమెన వారిని చూసి లేచింది. ఆమె ముఖంలో కృతజ్ఞతతో మాటలు మునిగిపోయాయి. ఇది హాజీసార్ ఇచ్చారు. ఇప్పుడు 4 కాసులు సంపాదించడానికి నాకు ఎవరిపై ఆధారపడనక్కర్లేదు, ఆమె చెప్పింది. తరువాత వారు రషీద్ యొక్క చిన్న పలచరక దుకాణానికి వెళ్లారు. భర్త డైరీలో చూసిన అదే దుకాణం. రషీద్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని దుకాణం లోపలికి తీసుకెళ్లాడు. ఇదంతా హాజీసార్ వల్లే బీవీ, లేకపోతే నేను ఇప్పటికీ ఏదో కూలీ పనికి వెళ్లేవాడిని. ప్రతి ఇల్లు ఒక కథ చెప్పింది. ప్రతి ముఖంలో ఇబ్రహీం హాజీ అనే నన్మచెట్టు యొక్క నీడ ఉంది. ఫాతిమా బీవీ ఆశ్చర్యంతో ఆ దృశ్యాలను చూసింది. తాను తెలిసిన వ్యాపారవేత్త, గంభీరమైన భర్త ఇది కాదు. ఇది ప్రేమతో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న ఒక గొప్ప మనిషి. నడుస్తూ నడుస్తూ వారు ఒక చిన్న గుడిసె ముందు చేరుకున్నారు. ఆ ఇంటి తలుపు వద్ద ఒక ఫోటో ఫ్రేమ్లో వేలాడుతోంది. అందులో 2 చిత్రాలు. ఒకటి ఒక పుణ్యపురు. ఫోన్ యొక్క మరోవైపు నజీబ్ యొక్క ఏడుపు వినిపించింది. అది దుఃఖం కాదు, సంతోషం యొక్క కన్నీళ్లు. ఒక కొత్త బాధ్యతను స్వీకరించినందుకు, ఒక గొప్ప ప్రేమను తిరిగి పొందినందుకు ఆనంద కన్నీళ్లు. ఆమె భర్త ప్రేమ మరణించలేదు. అది ఒక తరం నుండి మరొక తరానికి అర్హమైన చేతుల్లోకి అందజేయబడుతోంది. ఒక కొత్త ప్రారంభం కోసం ఆ పెద్ద ఇల్లు సాక్షిగా నిలిచింది. ఆ ఇంట్లో జరిగిన విచారణ తర్వాత ఫాతిమా బీవీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జమాల్ మరియు ఇతర బంధువులు సులభంగా లొంగిపోలేదు. ఆస్తి విభజన విషయంలో వారు చాలా చట్టపరమైన సమస్యలు సృష్టించారు. ఇబ్రహీం హాజీ యొక్క ప్రతిష్టను, కుటుంబం యొక్క గౌరవాన్ని వారు ఒక కవచంగా ఉపయోగించారు. కాని ఇప్పుడు ఫాతిమా బీవీ పాత వ్యక్తి కాదు. ఆమె చేతిలో ఆమె భర్త యొక్క మంచితనం యొక్క ఆధారం ఉంది. ఆ మంచితనాన్ని కొనసాగించాలనే గట్టి నిర్ణయం ఆమె హృదయంలో ఉంది. మంచి న్యాయవాది సహాయంతో ఆమె చట్టపరంగా ముందుకు సాగింది. తన భర్త ఆస్తిలో తనకు హక్కు ఉన్న న్యాయమైన వాటాను ఆమె సాధించింది. ఆ పెద్ద ఇంటిని, దానికి జోడించిన భూమిని అమ్మి వచ్చిన డబ్బుతో ఆమె ఇబ్రహీం హాజీ చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించింది.
ఫాతిమా బీవీ ఆ పెద్ద ఇంటిని వదిలి పట్టణంలో ఒక చిన్న ఇంటికి తామసం మారింది. నజీబ్ యొక్క చదువు సౌకర్యం కోసం అతని కుటుంబాన్ని కూడా ఆమె అక్కడికి తీసుకువచ్చింది. రుఖియా ఆ ఇంట్లో తల్లి స్థానంలో ఉంది. నజీబ్ జీవితం కోఆర్డినేట్లు మారిన ఒక కొత్త గ్రాఫ్లాగా మారింది. పగలు సమయంలో అతను కళాశాలకు వెళ్లాడు. సాయంత్రాల్లో ఫాతిమా బీవీ యొక్క కుడి చేయిగా ట్రస్ట్ యొక్క వ్యవహారాలను చూసుకున్నాడు. చిరిగిన బట్టలు ధరించి సమాధి వద్ద ఏడ్చిన ఆ బాలుడు ఇప్పుడు అతను కాదు. మంచి బట్టలు ధరించి ఆత్మవిశ్వాసంతో మాట్లాడే బాధ్యతాయుతమైన యువకుడిగా అతను పెరిగాడు. అతను సముద్రతీరంలోని ప్రతి ఇంటికి వెళ్లాడు. అర్హులైన వారిని కనుగొని వారి అవసరాలను ఒక నివేదికగా ఫాతిమా బీవీ ముందు సమర్పించాడు. ఫాతిమా బీవీ జీవితం కూడా మారింది. ఖరీదైన చీరలు, ఆభరణాలు గది ఒక మూలలో ఒత్తిగిలాయి. ఆమె సాధారణ కాటన్ చీరలు ధరించి సముద్రతీర గ్రామాలకు ప్రయాణించింది. ఇప్పుడు ఖరీదైన కారులో కాదు, ట్రస్ట్ యొక్క చిన్న జీపులో. అక్కడి తల్లులకు ఆమె ఫాతిమా అమ్మగా మారింది. ఆమె ప్రతి ఇంటి విశేషాలు తెలుసుకున్నది, పిల్లలను లాలించింది, వారి సమస్యలకు చెవి ఇచ్చింది. డబ్బు, ప్రతిష్ఠ ఇవ్వని ఒక శాంతి, సంతోషం ఆ గ్రామస్తుల ప్రేమ నుండి ఆమె అనుభవించింది. ట్రస్ట్ యొక్క కార్యకలాపాలు క్రమంగా ఫలితాలను చూపించడం ప్రారంభించాయి. చదువు ఆపివేయాల్సి వచ్చిన అనేక మంది పిల్లలు మళ్లీ స్కూలుకు వెళ్లడం ప్రారంభించారు. మహిళల కోసం కుట్టు యూనిట్లు ప్రారంభించబడ్డాయి. యువకులకు చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి వడ్డీలేని రుణాలు ఇవ్వబడ్డాయి. ఇబ్రహీం హాజీ ఒంటరిగా వెలిగించిన ఆ దీపం ఇప్పుడు ఒక పెద్ద జ్యోతిగా ఆ గ్రామాన్ని మొత్తం ప్రకాశవంతం చేస్తోంది. 1 సంవత్సరం గడిచింది. ఇబ్రహీం హాజీ యొక్క 2వ వార్షికోత్సవ రోజు. ఆ రోజు ఉదయం ఆ సమాధి స్థలానికి 2 జతల అడుగులు నడిచాయి. 1. ఇప్పుడు ముఖంలో ప్రతిష్ఠ యొక్క గాంభీర్యం లేకుండా ప్రేమ యొక్క శాంతితో నిండిన ఫాతిమా బీవీది. మరొకటి కళాశాల విద్యార్థి యొక్క గాంభీర్యం, పరిపక్వతతో నిండిన నజీబ్ది. వారిద్దరూ ఆ సమాధి వద్ద నిలిచారు. కొంత సమయం నిశ్శబ్దంగా ప్రార్థించారు. నజీబ్ మెల్లగా చెప్పాడు, అమ్మా, మన ట్రస్ట్ సహాయంతో చదివిన 5 పిల్లలు ఈ సంవత్సరం SSLCలో ఫుల్ A+ సాధించారు. ఫాతిమా బీవీ నవ్వింది. వల్లి ఉప్పా ఆత్మ ఇప్పుడు చాలా సంతోషిస్తుంది. వారు ఆ సమాధిపై ఉన్న ఆకుపచ్చని గడ్డిని తాకారు. మీరు ప్రారంభించిన ఏదీ ఇంకా అంతమైనది కాదు. అది ఒక పెద్ద నదిలా ప్రవహిస్తోంది. మీరు కోరుకున్నట్లుగా మీరు కుడిచేతితో ఇచ్చినది ఎడమచేయి తెలుసుకోలేదు. కాని ఆ ప్రేమ యొక్క నీడను ఇప్పుడు చాలామంది అనుభవిస్తున్నారు. ఆకాశంలో మేఘాలు తొలగిపోయాయి. ఒక స్వల్ప సూర్యకాంతి ఆ సమాధి స్థలంపై వ్యాపించింది. ఆ కాంతిలో నిలబడినప్పుడు ఆ సమాధి ఒక అంతం కాదు, అనంతంగా కొనసాగే ఒక మంచితనం యొక్క ప్రారంభ సంకేతం అని వారు గుర్తించారు. అతని ప్రేమ మరణించలేదు. అది అర్హమైన చేతుల ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపించింది. ఇప్పుడు ఆ సమాధి స్థలంలో 2 జతల అడుగులు మాత్రమే కాదు, ఒక పెద్ద సమాజం యొక్క ప్రార్థనలు కూడా ఉన్నాయి. 5 సంవత్సరాలు మరింత గడిచాయి. ఇప్పుడు ఇబ్రహీం హాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆ సముద్ర తీరం యొక్క హృదయ స్పందనగా మారింది. ఫాతిమా బీవీకి వయస్సు మీద పడింది. ఆమె జుట్టు తెల్లబడింది. ఇప్పుడు ఆమె ట్రస్ట్ యొక్క రోజువారీ వ్యవహారాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. బదులుగా ఆ చిన్న ఇంటి వరండాలో కూర్చుని సలహాలు ఇచ్చే ఒక నీడ చెట్టుగా మారింది. ట్రస్ట్ యొక్క మొత్తం బాధ్యతలు ఇప్పుడు నజీబ్ యొక్క బలమైన చేతుల్లో ఉన్నాయి. కళాశాల చదువు పూర్తి చేసిన నజీబ్ సోషల్ వర్క్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా సాధించాడు. చిరిగిన బట్టలు ధరించి సమాధి వద్ద ఏడ్చిన ఆ బాలుడు స్థానంలో ఇప్పుడు మాటలకు పదును, హృదయంలో ప్రేమ ఉన్న ఒక పరిపక్వ యువకుడు ఉన్నాడు. అతను ఆ గ్రామంలో నజీబిక్కాగా మారాడు. ట్రస్ట్ యొక్క కార్యకలాపాలు చాలా వృద్ధి చెందాయి. విద్యా సహాయం, వైద్య సహాయం, స్వయం ఉపాధి పథకాలు. ఇబ్రహీం హాజీ ఒంటరిగా ప్రారంభించిన ఆ నీటి ఊట ఇప్పుడు ఒక పెద్ద నదిగా ఆ గ్రామాన్ని సారవంతం చేస్తోంది. ఒకరోజు సాయంత్రం నజీబ్ రొటీన్ రిపోర్ట్లతో ఫాతిమా బీవీ వద్దకు వచ్చాడు. అతని ముఖంలో అసాధారణమైన ఆందోళన ఉంది. ఏమైంది మోనే? నీ ముఖం విచిత్రంగా ఉంది, ఫాతిమా బీవీ అడిగింది.
అమ్మా, అది ఆమినా వచ్చింది. మనం కుట్టు మిషన్ ఇచ్చిన అమ్మాయి కదా? ఆమినా. ఆమెకు ఇప్పుడు స్వంతంగా ఒక చిన్న యూనిట్ ఉంది కదా? ఆమెకు ఏమైంది? సమస్య ఆమెకు కాదు, ఆమె తమ్ముడు రియాస్కు. మనం చదివించి ఇంజనీర్గా చేసిన అబ్బాయి. అతనికి ఇప్పుడు దుబాయ్లో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం లభించింది. అల్హమ్దులిల్లా, అది మంచి విషయం కదా. మరి నీ విషాదం ఏమిటి? ఫాతిమా బీవీకి ఏమీ అర్థం కాలేదు. నజీబ్ ఒక నీటి ఊపిరితో చెప్పాడు, ఆ కంపెనీకి మన సముద్ర తీరంలో ఒక కొత్త రిసార్ట్ నిర్మించడానికి కాంట్రాక్ట్ లభించింది. దానికోసం వారు చాలా కుటుంబాలను ఖాళీ చేయించబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన బాధ్యతలలో ఒకరు రియాస్. ఫాతిమా బీవీ ముఖం ఒక క్షణం రంగుమారింది. మరి అదే సమస్య అమ్మా. ఖాళీ చేయించబడే ఆ కుటుంబాలలో చాలామంది మనం సహాయం చేస్తున్నవారు. రియాస్ ఒక పెద్ద ధర్మసందిగ్ధంలో ఉన్నాడు. ఒకవైపు అతని కలల ఉద్యోగం, అతని కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేసే అవకాశం. మరోవైపు అతన్ని పెంచిన ఈ సమాజం. అతను ఏం చేయాలో తెలియక ఆమినాను నా వద్దకు పంపాడు. ఫాతిమా బీవీ కొంత సమయం కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఉంది. ఆమె భర్త యొక్క పాత డైరీలోని పంక్తులు ఆమె మనస్సు గుండా దాటాయి. డబ్బు, ప్రతిష్ఠ సంపాదించడానికి సులభమైన మార్గాల ముందు అతను అనుభవించిన సంఘర్షణలు. ఆమె కళ్ళు తెరిచింది. నజీబ్, మనం రియాస్తో ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. అతన్ని రేపు సాయంత్రం ఇక్కడికి రమ్మని చెప్పు. ఆమినాను కూడా రమ్మని చెప్పు. మరుసటి రోజు భయం, అపరాధ భావంతో నిండిన ముఖంతో రియాస్ వారి ముందు కూర్చున్నాడు. ఫాతిమా బీవీ అతన్ని రిసార్ట్ గురించి లేదా ఉద్యోగం గురించి ఏమీ అడగలేదు. బదులుగా ఆమె పాత కథలు చెప్పడం ప్రారంభించింది. రియాస్, నీకు నీ వల్లీ ఉప్పా గుర్తుందా? అతను తల ఊపాడు. ఉంది అమ్మా, పుస్తకాలు కొనిచ్చిన వల్లీ ఉప్పా. ఫాతిమా బీవీ నవ్వింది. ఆ వల్లీ ఉప్పాకి ఈ గ్రామం మొత్తం కొనడం సాధ్యమైతే కొనేవాడు. పెద్ద కళాశాలలు నిర్మించి పేరు సంపాదించవచ్చు. కాని అతను ఎంచుకున్నది ఎవరికీ తెలియని ఈ మార్గం. ఎందుకని తెలుసా? రియాస్ ఆసక్తిగా ఆమెను చూశాడు. ఎందుకంటే కట్టడాలు నిర్మించడం కంటే మనుషులను నిర్మించడం గొప్పదని అతను నమ్మాడు. డబ్బుతో సంపాదించిన ప్రశస్తికి ఒకరోజు ఆయుష్షు మాత్రమే ఉంటుంది. కాని ప్రేమతో సంపాదించిన స్థానానికి మరణం తర్వాత కూడా ఆయుష్షు ఉంటుంది. ఆమె నజీబ్ను చూసింది. ఈ కూర్చున్న నజీబ్ నా భర్త యొక్క అతిపెద్ద సంపాదన. నీవందరూ అతని లాభం. ఆ లాభాన్ని వదిలేసి ఏ వ్యాపారానికి అతను సిద్ధపడేవాడు కాదు. ఆమె ఏమీ ఉపదేశించలేదు, ఏదీ బలవంతం చేయలేదు. ఆమె ఒక దీపాన్ని వెలిగించి అతని ముందు ఉంచింది మాత్రమే. ఏ మార్గాన్ని ఎంచుకోవాలో అతనే నిర్ణయించాలి. ఆ రాత్రి రియాస్కు, ఆమినాకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం గట్టి నిర్ణయంతో రియాస్ నజీబ్ను కలవటానికి వచ్చాడు. నేను నా కంపెనీతో మాట్లాడతాను. ఖాళీ చేయించబడే ప్రతి కుటుంబానికి అర్హమైన నష్టపరిహారం, కొత్త ఇల్లు ఇవ్వకుండా ఆ ప్రాజెక్టు ప్రారంభించడానికి నేను అనుమతించను. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు. నన్ను నేనుగా చేసిన ఈ గ్రామాన్ని మరచి నాకు జీవితం అవసరం లేదు. ఆ మాటలు విన్నప్పుడు నజీబ్ కళ్ళు నీళ్లతో నిండాయి. అతను ఫాతిమా బీవీ వద్దకు పరిగెత్తాడు. విషయం చెప్పినప్పుడు ఆమె ముఖంలో ఒక చంద్రకాంతి విరిసింది. ఆమె ఆకాశం వైపు చూస్తూ మెల్లగా చెప్పింది, మీరు కన్నకల. అది పూర్తయింది. మీ హార్వెస్ట్ సమయం ప్రారంభమైంది. దాన్ని కోయడానికి ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, ఒక తరం మొత్తం ఉంది. ఇబ్రహీం హాజీ యొక్క సమాధి వద్ద ఇప్పుడు చాలా అడుగుల గుర్తులు పడుతున్నాయి. మంచితనం యొక్క ఆ హార్వెస్ట్లో పాల్గొనడానికి ఆ ప్రేమ యొక్క నీడలో పెరిగిన ఒక కొత్త తరం యొక్క అడుగులవి. రియాస్ యొక్క నిర్ణయం అతని కంపెనీలో పెద్ద సంచలనం సృష్టించింది. దుబాయ్లోని ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులలో కూర్చొని లాభనష్టాల లెక్కలు మాత్రమే చూసేవారికి ఒక యువకుడు తన గ్రామం కోసం కోట్ల రూపాయల ప్రాజెక్టును అడ్డుకోవడం జీర్ణించుకోలేకపోయింది. వారు అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించారు, బెదిరించారు, ఉన్నత పదవులను వాగ్దానం చేశారు. కాని ఫాతిమా బీవీ మాటల నుండి సంపాదించిన బలం ముందు ఆ వాగ్దానాలన్నీ నీరసించాయి. విషయం బయటకు తెలిసింది.
వికాసానికి అడ్డంకులు సృష్టించే సముద్రతీరం అనే పేరుతో స్థానిక పత్రికలలో వార్తలు రావడం ప్రారంభమైంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక వ్యక్తి వేచి ఉన్నాడు, జమాల్. సంవత్సరాల తర్వాత జమాల్ యొక్క వ్యాపార సామ్రాజ్యం పెరిగినప్పటికీ ఫాతిమా బీవీ ఆ ట్రస్ట్ పట్ల అతని పగ తగ్గలేదు. ఇబ్రహీం హాజీ యొక్క పేరును తన నుండి దొంగిలించినది ఆ పేదవారిని అతను నమ్మాడు. రిసార్ట్ ప్రాజెక్ట్ను అతను తనకు ఒక స్వర్ణావకాశంగా చూశాడు. అతను రిసార్ట్ కంపెనీ ప్రతినిధులను కలిశాడు. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఆ గ్రామస్తులను ఎలా నిర్వహించాలో నాకు తెలుసు. ఈ ట్రస్ట్ అన్నింటికీ వెనుక ఉంది. వికాస వ్యతిరేకులైన కొందరు అతను వారికి హామీ ఇచ్చాడు. జమాల్ తన డబ్బు, ప్రభావాన్ని ఉపయోగించి రంగంలోకి దిగాడు. అతను సముద్ర తీరంలోని కొంతమంది ప్రముఖులను, రాజకీయవేత్తలను కలిశాడు. వారు గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ రిసార్ట్ వస్తే మన గ్రామం ముఖచిత్రం మారుతుంది. మన పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయి. ఫాతిమా బీవీకి ఆ ట్రస్టుకు అది అవసరం లేదు. వారికి డబ్బు ఉంది. కాని మనకు అలా కాదు అని వారు జనాలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు. సముద్రతీరం రెండుగా చీలిపోయింది. ఒకవైపు తరతరాలుగా జీవించిన భూమిని వదులుకోవటానికి సిద్ధంగా లేని ట్రస్ట్ యొక్క నీడలో జీవించే కొంతమంది మనుషులు. మరోవైపు జమాల్ కంపెనీ వాగ్దానాలలో మునిగిపోయిన పేదరికం నుండి విముక్తి కలలు కన్న కొంతమంది. నజీబ్కు, ట్రస్టుకు ఇది ఒక పెద్ద పరీక్షగా ఉంది. వారు ఇంటింటికి వెళ్లారు. రిసార్ట్ వచ్చిన తర్వాత జరగబోయే పర్యావరణ నాశనం గురించి, తమ సంస్కృతి అంతమైపోయే విషయం గురించి వారు జనాలను అవగాహన చేశారు. ఉద్యోగాలు వస్తాయని వారు చెప్తున్నారు. మన కుటీరాలు నిలబడిన చోట లేచే పెద్ద కట్టడాలలో స్వీపర్లుగా, కాపలాదారులుగా ఉద్యోగం చేయడానిక మనం మన పిల్లలను చదివించాము? నజీబ్ యొక్క ప్రశ్నల ముందు చాలామంది జవాబు లేకుండా నిలబడ్డారు. సంఘర్షం తీవ్రమైంది. ఖాళీ చేయించాల్సిన ఇళ్ల వద్ద కంపెనీ ఆడలు నోటీసులు అంటించడానికి వచ్చినప్పుడు గ్రామస్తులు ఒక్కటిగా వారిని అడ్డుకున్నారు. చిన్న గొడవలు జరిగాయి. రియాజ్ తన కంపెనీ ఉన్నతాధికారులతో వాదించి అలసిపోయాడు. విషయం ఒక పబ్లిక్ మీటింగ్కు దారితీసింది. పంచాయత్ ఆఫీస్ ముందు ఉన్న పెద్ద మైదానంలో గ్రామం యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఆ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. ఒకవైపు రిసార్ట్ కంపెనీ ప్రతినిధులు, జమాల్ వారిని సమర్థించేవారు. మరోవైపు నజీబ్, రియాజ్, ట్రస్ట్ యొక్క భారవాహులు, ఒక్క నెంజులో అగ్గిరగిలే కొంతమంది గ్రామస్తులు. ఆ సాయంత్రం మీటింగ్కు వెళ్లే ముందు నజీబ్ ఫాతిమా బీవీని కలవడానికి వెళ్లాడు. ఆమె కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. అమ్మా, ప్రార్థించు. ఫాతిమా బీవీ అతని తలపై చెయ్యి వేసింది. మోనే, భయపడవద్దు. సత్యానికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. నీ వల్లి ఉప్ప ఎప్పుడూ చెప్పేవాడు, మన ఉద్దేశం శుద్ధంగా ఉంటే కనిపించని మార్గాల ద్వారా దేవుడు మనకు సహాయం అందిస్తాడు అని. ఈరోజు నీవు ఒంటరిగా కాదు, ఒక గ్రామం మొత్తం నీతో ఉంది. ఆ మాటలు ఇచ్చిన ధైర్యంతో నజీబ్ ఆ పెద్ద జనసమూహంలోకి దిగాడు. ఒక తుఫాను ముందు ఉండే శాంతి ఆ మైదానంలో ఉంది. ఆ గ్రామం యొక్క విధిని నిర్ణయించే మాటల కోసం అందరూ చెవులు రెక్కించారు. పబ్లిక్ మీటింగ్ ప్రారంభమైంది. మొదట జమాల్ గొంతు వినిపించింది. వికాసం, ఉద్యోగ అవకాశాల గురించి అతను వాగ్ధాటిగా మాట్లాడాడు. ట్రస్టును, నజీబ్ను పేరు పెట్టకుండా విమర్శించాడు. కొందరికి ఈ గ్రామం బాగుపడడం ఇష్టం లేదు. వారికి పేదవాడు ఎప్పుడూ పేదవాడిగానే ఉండాలి. అప్పుడే వారు దయాపరంగా పేరు సంపాదించగలరు. జమాల్ మాటలకు కొంతమంది చప్పట్లు కొట్టారు. తరువాత రిసార్ట్ కంపెనీ యొక్క మేనేజర్ మాట్లాడాడు. అతను రిసార్ట్ యొక్క అందమైన చిత్రాలను చూపించాడు. ఈరోజు ఈ సముద్ర తీరాన్ని రేపు మేము యూరోప్గా మారుస్తాము. మీ పిల్లలకు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే వారికి ఉద్యోగాలు లభిస్తాయి. వారి ప్రసంగాలు ముగిసిన తరువాత జనసమూహంలో ఒక వర్గం ఉత్సాహంలో ఉంది. నజీబ్, రియాజ్ ఒంటరిగా అనిపించారు. తర్వాత రియాజ్ ఊഴమొచ్చింది. మైకు వద్దకు నడిచేటప్పుడు అతని కాళ్ళు స్వల్పంగా వణికాయి. కాని సదస్సులో కూర్చున్న అమ్మ, చెల్లెల ముఖాలను చూసినప్పుడు, నజీబ్ ఇక్క ధైర్యమిచ్చే చూపులు చూసినప్పుడు అతను శాంతించాడు. అందరికీ నమస్కారం, అతను ప్రారంభించాడు. నన్ను మీరు బాగా తెలుసు. ఈ మట్టిలో ఆడుకుని పెరిగిన మీ అందరి సహాయంతో చదివి
ఇంజనీర్గా మారిన రియాస్ నేను. కంపెనీ మేనేజర్ సార్ చూపించిన ఆ అందమైన కట్టడాలను నిర్మించే టీంలో ఒక సభ్యుడిని నేను కూడా. ఆ ఉద్యోగం నాకు పెద్ద జీతమిస్తోంది, నా కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేసే జీతం. అతను ఒక క్షణమాగాడు. కాని ఏ కట్టడానికి నా అమ్మ కన్నీళ్ల కంటే ఎక్కువ విలువ ఉంది? ఏ జీతానికి నా చెల్లెలు నివసించే చోట కంటే ఎక్కువ హామీ ఉంది? జనసమూహం నిశ్శబ్దమైంది. వికాసం మనకు కావాలి, కాని అది మరొకరి గుండెపై కాలుమోపి ఉండకూడదు. మనకు కావలసింది దిగుమతి చేసుకున్న వికాసం కాదు, ఈ మట్టి నుండి పెరిగే వికాసం. రియాస్ తన చేతిలో ఉన్న ఒక ఫైల్ను ఎత్తి చూపించాడు. ఇది ఒక ప్రత్యామ్నాయ ప్రాజెక్ట్. మన గ్రామం యొక్క సొంతిమానాన్ని నిలుపుకుంటూ ఒక టూరిజం ప్రాజెక్ట్. మన ఇళ్ళు హోంస్టేలుగా మారతాయి. మన ఆహారానికి ప్రపంచం విలువ చెప్పుతుంది. మన కళారూపాలను చూడటానికి విదేశీయులు వస్తారు. ఇక్కడ యజమానులు ఉండరు, మనమంతా భాగస్వాములమవుతాము. రియాస్ మాటలకు ఒక కొత్త కల యొక్క రంగు ఉంది. అది జనాల హృదయాలను తాకింది. అప్పుడే జనసమూహం మధ్యలో ఆ దృశ్యాన్ని అందరూ చూశారు. మెల్లగా నడుచుకుంటూ వేదిక వైపు వస్తున్న ఫాతిమా బీవీ. సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆమె ఒక పబ్లిక్ వేదికపై కనిపించింది. ఆమె రాకడని చూసి జమాల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆమె మైక్ ముందుకు వచ్చింది, జనసమూహాన్ని ఒకసారి చూసింది. నాకు ప్రసంగం చేయడం తెలియదు, ఆమె శాంతంగా చెప్పింది. నాకు చెప్పడానికి ఒక్కటే ఉంది. నా భర్త ఇబ్రహీం హాజీ కట్టడాలలో కాదు, మనుషులలో నమ్మకం ఉంచాడు. అతను డబ్బును వ్యాపారంలో కాదు, తరాలలో పెట్టుబడి పెట్టాడు. ఆ తరాలలో ఒక ప్రతినిధి ఇప్పుడు మీతో మాట్లాడాడు. ఆమె రియాస్ భుజంపై చెయ్యి వేసింది. వీరు ఈ గ్రామం యొక్క నిజమైన సంపద. వీరు ఇబ్రహీం హాజీ యొక్క కళ. వీరు ఈ గ్రామం యొక్క కొత్త కాపలాదారులు. నిర్ణయం మీది.